वो अल्लाहू अकबर ऐसे 3 बार बोला और फिर फायरिंग स्टार्ट हुई। हम नीचे गए तब मैंने ऑलरेडी देखा कि हमारे पहले जो 2 फैमिली गई थी उसके अंदर जो जैंट्स लोग थे उन लोगों को रिलीजियन पूछ के ऑलरेडी गोली मेरे वाइफ और मेरे लड़के के सामने मार दी थी। పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ తన విచారణను ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులతో పాటు బాధిత కుటుంబాలను విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక విషయాలను ఎన్ఐఏ రాబట్టింది. తాజాగా గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన రిషి భట్ను విచారించింది. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి అతడు పలు సంచలన విషయాలను వారికి వివరించారు. పహల్గామ్ కాల్పుల ఘటనకు కొద్ది నిమిషాల ముందు తాను జిప్ లైన్ ఎక్కేందుకు వెళ్లానని చెప్పారు. తన ముందు 9 మంది ఉన్నారని, వారంతా జిప్ లైన్ ఎక్కారని తెలిపారు. కానీ తాను జిప్ లైన్ ఎక్కిన సమయంలో దానిని ఆపరేట్ చేసిన వ్యక్తి 3 సార్లు అల్లాహు అక్బర్ అని బిగ్గరగా అరిచారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించారని వివరించారు. ఈ నేపథ్యంలో జిప్ లైన్ ఆపరేటర్ పాత్రపై తనకు అనుమానం వ్యక్తమవుతోందన్నారు. అతడు సాధారణ కాశ్మీరీలాగే కనిపించాడని చెప్పారు. ఈ జిప్ లైన్లో ప్రయాణిస్తున్నప్పుడు తాను వీడియో తీశానని రిషి భట్ తెలిపారు. అతడు తీసిన ఈ వీడియోలో కాల్పుల శబ్దం వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్ని నిమిషాల పాటు తనకు ఏం జరిగిందో అర్థం కాలేదని, కొన్ని సెకండ్ల తర్వాత అది ఉగ్రదాడి అని అర్థమైందన్నారు. తాను చూస్తుండగానే కొద్ది దూరంలో కొంతమందిని ఉగ్రవాదులు కాల్చేశారన్నారు. దీంతో జిప్ లైన్లోకి తన భార్యతో పాటు కుమారుడిని సైతం తాను లాగేశానని చెప్పారు. ఈ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడుతూ మైదానంలోని వారిని మతం గురించి ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో భార్య, కుమారుడి కళ్ళెదురుగానే ఒకరిని కాల్చేశారన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తన భార్య, కుమారుడు భయాందోళనకు గురయ్యారని వివరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఆర్మీ స్పందించిన తీరు పట్ల రిషి భట్ కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్లో ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ ఉన్నట్లు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సేకరించింది. ఈ సాక్ష్యాలను ప్రపంచ దేశాల ముందు ఉంచిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో పాకిస్తాన్ లక్ష్యంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్లో పర్యటిస్తున్న పాక్ పర్యాటకులు సైతం దేశం వీడాలని సూచించింది. అందుకు వారికి గడువు సైతం విధించింది. ఇక పాకిస్తాన్ సైతం అదే రీతిలో స్పందించిన సంగతి తెలిసిందే. మరోవైపు సోమవారం ఎన్ఐఏ అధికారులు ఈ ఉగ్రదాడిలో మరణించిన బెంగళూరు వాసి భరత్ భూషణ్ భార్య సుజాతను సైతం ప్రశ్నించిన విషయం విదితమే. ఈ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ బృందాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఉగ్రదాడి సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న పర్యాటకులను దర్యాప్తులో భాగంగా విచారిస్తోందన్న సంగతి తెలిసిందే.